హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను సన్న వంకాయ వేసి చేపల పులుసు చూపిస్తున్నానండి. సన్న వంకాయ, మామిడికాయ, చేపలు వేసి పులుసు చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చూసారా, సన్న వంకాయలు ఫస్ట్ గుప్పెడంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత సన్న వంకాయలు తీసుకోవాలండి. సన్న వంకాయలు చూడండి, చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి. తర్వాత మనం చేప ముక్కలు బాగా కడుక్కోవాలి. చూడండి, నేను ఒక 4 ముక్కలు వేసుకుంటున్నాను. సండే రోజు తెచ్చుకున్నాను. అవి 2 ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అవి వేసుకొని చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం వంకాయలు అన్నీ బాగా కట్ చేసుకోవాలండి. టమాటా, ఆనియన్ అన్నీ కట్ చేసుకొని, మామిడికాయతో పాటు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు కూడా అలాగే నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోండి, త్వరగా ఉడికిపోతాయి. అవి బాగా కడుక్కొని ఇప్పుడు వాటర్లో ఇంకో దగ్గర వాటర్లో వేసుకొని ఇంకో దాంట్లో వేసుకొని బాగా కడుక్కొని మనం చేపల్లో వేసుకుందాం. బాగా వాష్ చేసుకోవాలండి, అప్పుడే వంకాయ కరును పట్టకుండా ఉంటుంది. వీలైతే సాల్ట్ లేదా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కడుక్కోండి. ఇప్పుడు మనం చేప ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, ఒక బౌల్లో తీసుకొని అదే చేప ముక్కల్లో మనం తీసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వంకాయలు కూడా దాంట్లో వేసుకొని ఇప్పుడు కూరాకు కలుపు చేసుకుందామండి. కూరాకు కలుపు చేసుకొని తర్వాత మనం తిరగమాత కూడా పెట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మీరు ట్రై చేయండి. చూశారు కదా, దానికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. పసుపు ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటానండి. కారం దిట్టంగా ఉంటేనే చేపల పులుసు కతక్కన ఉంటుంది. చూడండి, కారం ఎక్కువగానే వేసుకుంటాను నేను ఎప్పుడైనా. చూసారా, మనం తీసుకున్న గుప్పెడు చింతపండు కూడా పిచుక్కొని